ఏపీ ఈజ్ బ్యాక్. నాయుడుగిరిపై దేశవ్యాప్తంగా చర్చ. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక ముఖ చిత్రం శరవేగంగా మారుతోంది. 2 ఏళ్లలో ఏపీ ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న చర్యలతో పెద్ద ఎత్తున పెట్టుబడులు ఏపీకి వస్తున్నాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటి నుంచి సీఎం చంద్రబాబు పారిశ్రామిక విధానంలో తన స్టైల్ మార్చారు. గతానికి భిన్నంగా వెళ్లడం మొదలుపెట్టారు. 2014-19 మధ్య కాలంలో నాటి ప్రభుత్వం స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాన్ని అవలంబించింది. ఆ స్పీడ్తోనే నాడు కీలక పెట్టుబడులు వచ్చాయి. కియా కార్ల కంపెనీని తెచ్చి ఉమ్మడి అనంతపురం జిల్లా, ప్రత్యేకించి పెనుగొండ ప్రాంతం రూపురేఖలు మార్చింది. ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వైపు కూటమి ప్రభుత్వం అడుగులు వేసింది. దీంట్లో భాగంగా పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చాయి. భారీ స్థాయిలో ఎంఓఐలు కుదుర్చుకున్నారు. గత 2 ఏళ్ల కాలంలో సుమారు 800 కంపెనీలు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిని కనబరిచాయి. ప్రస్తుతం 2 ఏళ్ల కాలంలో 23 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు వివిధ కంపెనీలు ఆసక్తి కనబరిస్తే వీటి ద్వారా సుమారు 23 లక్షల ఉద్యోగాలు రానున్నాయి. వీటిలో 21,64,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వివిధ ఎంఓఐల ద్వారానే వస్తున్నాయి. 2025 ఏడాదిలో నిర్వహించిన భాగస్వామ్య సదస్సులో కుదుర్చుకున్న ఒప్పందాలతో పాటు వివిధ వేదికల మీద వివిధ సందర్భాల్లో కుదుర్చుకున్న ఒప్పందాలన్నీ కలిపి మొత్తంగా 21.64 లక్షల కోట్లుగా ఉంటే వీటి ద్వారా 21.20 లక్షల ఉద్యోగాలు రానున్నాయి. ఆంధ్రప్రదేశ్ ఈజ్ బ్యాక్ అనే నినాదం ఇప్పుడు దేశవ్యాప్తంగా మారుమోగుతోంది.